ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మచిలీపట్నంలో నిన్న జనసేన పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి కర్రి మహేష్ ఆయన కారుని తగలబెట్టేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలోనే ఎలక్షన్స్లో మొన్న కర్రి మహేష్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, జనసేన పార్టీలో తిరుగుతున్నారు అని చెప్పి ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అంటే ఆదివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నటువంటి కారును కూడా ఆయన వైసీపీకి సంబంధించి కొంతమంది దుండగులు తగలబెట్టారని చెప్పి కర్రి మహేష్ గారు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్నటువంటి పెర్ని కిట్టు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పెర్ని కిట్టు ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారని చెప్పి పోలీస్ కేసులో నమోదు చేయాలని చెప్పి ఆయన కోరారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదైందా ఇంకా లేదా అనేది తెలియదు, కానీ ఆయన కేసు పెట్టడం అయితే మాత్రం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని వదులుకోలేడానికి సిద్ధంగా లేదు అని చెప్పి ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు. మనం గతంలో మొన్న పోలింగ్ డే రోజు అటు పల్నాడులో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, తిరుపతి అలాంటి ఇంకా చాలా ఏరియాస్లో కూడా కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు అయితే మనం చూసాం. ముఖ్యంగా మచిలీపట్నంలో కూడా ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు రావడం నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ, టీడీపీ నాయకుల్ని టార్గెట్గా చేసుకుని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దాడులకైతే పాల్పడుతున్నారు. ఈసారి ముఖ్యంగా మచిలీపట్నంలో కర్రి మహేష్ అనే ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నటువంటి కారుని ఆయన్ని కూడా గతంలో బెదిరించినట్టుగా, అలాగే అనేక ఫోన్ కాల్స్ రూపంలో బెదిరింపులు కూడా వస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు కూడా, అలాగే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కొంతమంది వ్యక్తులు కూడా వస్తున్నారని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేయటం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి సిట్ కూడా ఒక విచారణ అయితే జరుపుతుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఈసారి మచిలీపట్నంలో కూడా కొంతమంది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కొంత టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలి అని చెప్పి కోరుకుంటాం అయితే చాలామంది చెబుతున్నారు ముఖ్యంగా.